నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కడప గడ్డపై రెండో రోజు ఘనంగా మహానాడు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని కోరుకుంటున్నానన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. త్రికరణ శుద్ధితో చేసే ఏ కార్యక్రమమైనా సత్ఫలితాలను ఇస్తుందని చేసి చూపారని వెల్లడి. కడప రాయలసీమ ప్రజల ఆశీర్వాదంతో మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందన్న మంత్రి కొల్లు రవీంద్ర. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని కోరుకుంటానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కార్యకర్తే అధినేత అని, వారే తనకు హైకమాండ్ అని తెలిపారు. 43 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతుంది అంటే కార్యకర్తలే కారణమని అన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ప్రజలకు దగ్గరగా కార్యకర్తలు ఉండాలని తెలిపారు. కడపలో జరుగుతున్న మహానాడు రెండో రోజు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజల మెచ్చే పాలన అందించవలసిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. 2047కు తెలుగు జాతిని ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంచాలని రాబోయే 40 ఏళ్లకు రోడ్ మ్యాప్నకు రూపకల్పన చేసుకున్నామని అన్నారు. 45 రోజుల్లో 1 కోటికి పైగా సభ్యత్వం నమోదు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని అన్నారు. తొలిసారి అసెంబ్లీకి 65 మంది యువతకు సీట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీదని చెప్పారు. 61 మంది గెలిచారు. నూతన నాయకత్వం తీసుకొచ్చామని, అతి చిన్న వయసులో కేంద్రంలో మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నారని అన్నారు. తెలుగుదేశం కొత్త తరహా పాలనకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజా అభిప్రాయాలకు అనుగుణంగా పాలన అందిస్తున్నామని చెప్పారు. వివేక హత్య కేసు విషయంలో నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారని తెలిపారు. గుండెపోటుతో వివేక చనిపోయారని ప్రచారం చేశారని, అందరిలా తాను నమ్మనని, సాయంత్రానికి గొడ్డలిపోటు విషయం బయటకు వచ్చిందని అన్నారు. తనపై నెపం వేసేందుకే దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. కరుడుగట్టిన నేరస్తులతో రాజకీయం చేస్తున్నామని పేర్కొన్నారు. కోవట్లుగా ఉంటూ ఇష్టారీతిలో హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. నేరస్తులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలని, నేరస్తులు ఖబర్దార్, నా దగ్గర ఎవరి ఆటలు సాగవని హెచ్చరించారు. కోవట్లను పార్టీలోకి పంపాలనుకుంటే మీ ఆటలు సాగవని అన్నారు. వలస పక్షులు వస్తాయి పోతాయి, నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటారని అన్నారు. కోవట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. నేరస్తులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే సహించమని అన్నారు. ఆడబిడ్డలపై అసహ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని అన్నారు. తెలుగు జాతిని ప్రపంచంలోనే 2047కి నెంబర్ 1 జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. మీరు చూస్తే రాబోయే 40 సంవత్సరాలకి ఒక రోడ్ మ్యాప్ని రూపకల్పన చేసుకున్నాం. అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఎప్పటికప్పుడు ఇంకో పక్క 6 శాసనాలు చేసుకుంటున్నాం. ఈ 3 కలిపి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిది. ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతి నెంబర్ 1. నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరిగా ఈ రోజు నా ఆలోచన, ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తే అధినేత, మీరే నా హైకమాండ్ కూడా, మీరే సుప్రీం కూడా. ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 45 రోజుల్లో 1 కోటి మెంబర్షిప్ చేయించిన, 1 కోటి పైన మెంబర్షిప్ చేయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క తొలిసారి అసెంబ్లీకి 65 మందికి యంగ్స్టర్స్ సీట్లు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయలేదు. అలాంటి నిర్ణయం చేశాం. 61 మంది గెలిచారు. నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళ మంత్రులు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. వివేకానంద రెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే, తెల్లవారితో నిద్ర లేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది. గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. అందరి మాదిరిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, గొడ్డలితో మెదడు కూడా బయట వచ్చి అంత చిన్నాభిన్నమైపోయి
రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా మీకని అడుగుతున్నా. అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. నేరస్తులు కబద్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. ఇది ఒక హెచ్చరిక. కోవర్ట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవర్ట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వలస పక్షులు వస్తాయి, వలస పక్షులు పోతాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం, ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం. అన్న ఎన్టీఆర్ చరిత్ర అజరామమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. త్రికరణ శుద్ధితో కార్యాచరణ చేసిన వారు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. మనసు, మాట, కర్మ అనే 3 అంశాలను సమన్వయం చేసుకుని పనిచేయడాన్ని ఎన్టీఆర్ లో గమనించానని అన్నారు. అందుకే సినిమాలో వేషం వేసిన, రాజకీయాలు ప్రజాసేవ చేసిన ఆయన సత్ఫలితాలు సాధించారని కొనియాడారు. నటుడుగా, రాజకీయ నేతగా, పరిపాలనా దక్షునిగా చరిత్ర పుటల నుంచి చెరిపి వేయలేని చరిత్ర ఎన్టీఆర్దని అన్నారు. మహామనిషి, కళా ఋషి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పుష్పాంజలి అర్పిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. కడప గడ్డపై టీడీపీ మహానాడు రెండో రోజు అట్టహాసంగా ప్రారంభమైంది. కడప రాయలసీమ ప్రజల ఆశీర్వాదంతో మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రానున్న రోజుల్లో కడప గడ్డపై టీడీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం టీడీపీకి అవసరం లేదంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కడప వేదిక మహానాడు రెండో రోజు అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఏమేమి తీర్మానాలు ఏర్పాటు చేశారో మనతో మాట్లాడటానికి ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, మహానాడు రెండో రోజు ఇటు కార్యకర్తతో కిటకిటలాడున్న పరిస్థితి అట్టహాసంగా కూడా ప్రారంభమై ఇవాళ అసలు ఏ తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు ఏంటి? తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మహానాడుని పండుగగా భావిస్తాం. అన్నగారు జయంతిని పురస్కరించి జరిగే ఈ పండుగ ఈ సంవత్సరం 2025 మహానాడు కడపలో చాలా చల్లని వాతావరణంలో చేసుకుంటున్నాం. అన్నగారి ఆశీర్వచనాలు, అలాగే కడప రాయలసీమ ప్రజల ఆశీర్వచనాలు ఉన్నాయి. అందుకే ఇంత ఎండాకాలంలో మరి మంటల్లో ఉండాల్సిన పరిస్థితి నుంచి చల్లని వాతావరణం జరుగుతూ ఉంది. ఇది నిజంగా మరి ఒక అద్భుతం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆనవాయితీగా ఏదైతే తీర్మానం ప్రవేశపెడతామో దానికి భిన్నంగా ఈసారి 6 శాసనాలని యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా మరి కార్యకర్తే అధినేతగా, అలాగే తెలుగు తేజం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ తీర్మానాల్లో ఉండడం అనేది ఒక విశేషమైనటువంటి మన తెలుగువారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన విధానం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అటు ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా ఈ తీర్మానంలో ఏదైతే ప్రవేశపెట్టుకున్నామో నిన్న ఆ శాసనాలుగా చేసుకుని భవిష్యత్ కార్యాచరణ చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం. యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ తీర్మానం చేశారు. రేపు ఈరోజు కూడా మిగతా తీర్మానాలను కూడా సాయంత్రం కంప్లీట్ చేసుకుంటాం. రేపు బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకెళ్ళబోతున్నాం, ఏ రకంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేయబోతా ఉన్నాం, ఉత్తరాంధ్ర, రాయలసీమ, అలాగే ఆంధ్ర, కోస్తాంధ్ర, ఇవన్నీ కూడా అటు అమరావతి, పోలవరం నిర్మాణం, పోలవరం బనకచెర్ల ద్వారా రాయలసీమ ఏరియాకి వాటర్ తీసుకురావడం, ఇక్కడ పరిశ్రమలు, హార్టికల్చర్ ఉన్నటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా ప్రజలకు రేపు ఈ వేదిక ద్వారా మరి అందించబోతా ఉన్నారు. సార్, కడప గడ్డ వైసీపీ అడ్డా అని చెప్పి కూడా ఇటు వైసీపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి, కానీ కడప మహానాడుకు కార్యకర్తలు గ్రాండ్ సక్సెస్ చేశారని కూడా తెలుస్తుంది. ఎలా చూస్తారు? డెఫినెట్గా ఇది గ్రాండ్ సక్సెస్. ఎందుకంటే పార్టీకి కేడర్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. నాయకులు పోవచ్చాలో కానీ చెక్కు చెదరని నాయకత్వం, లీడర్షిప్ ఉంది తెలుగుదేశం పార్టీలో. ఇవాళ అందుకనే ఈ రాయలసీమ ఏరియాలో గతం నుంచి కూడా చాలా స్ట్రెంగ్గా ఉంది.
మధ్యలో కొన్ని కారణాల వల్ల కొన్ని నాయకత్వ లోపాల వల్ల ఇబ్బందులు వచ్చినా ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసుకున్నాం. అందుకని ఇవాళ 10కి 7 సీట్లు గెలిపించుకోగలిగాం. భవిష్యత్తులో 100% గెలిపించుకోగలుగుతాం. అంత స్ట్రెంగ్త్ ఉంది. అన్ని వర్గాల్ని కూడా ఏకదాడిపై తీసుకొచ్చి అన్ని వర్గాల సంక్షేమం చూసుకుంటూ ముందుకెళ్లడమే తెలుగుదేశం పార్టీ ఆశయం. డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రయోజనాలు, అన్ని వర్గాల ప్రయోజనాలు, అందరి యొక్క ప్రయోజనాలు చుట్టమే ఈ తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలము వైఫల్యాలే చెందారు. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇటు లిక్కర్ స్కామ్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కావాలని అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎలా చూస్తారు? ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి విధ్వంసాల నుంచి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి వాళ్ళు అప్పులు చేసి టోటల్ స్మాష్ చేశారు. ఇవాళ అన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అటు అమరావతి పనులు స్టార్ట్ చేసుకున్నాం, పోలవరం పనులు స్టార్ట్ చేసుకున్నాం, ఇటు రాయలసీమ ఏరియాలో పరిశ్రమలు రావడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. ముఖ్యంగా కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇవాళ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు ఆల్రెడీ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, ఆల్రెడీ ఏదైతే అన్నా క్యాంటీన్లు తెరిపించాం, భూ హక్కు చట్టాన్ని రద్దు చేశాం. అలాగే రేపు తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా ముందుకెళ్ళబోతా ఉన్నాం. రైతులకు కూడా ఇవాళ అన్నదాత కింద రైతులు కూడా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. 20 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఈ లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. సార్, రాష్ట్రంలో వైసీపీ నేతల్ని కానీ వైసీపీ కార్యకర్తలను కానీ అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి కూడా ఒక కామెంట్ చేశారు. అలా చూస్తారు? అక్రమ అరెస్టులు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం. వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. వాటిలో వాళ్ళు నిందితులుగా ఉన్నారు. నిందితులుగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తాం, చర్యలు ఉంటాయి. ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉండేదానికి అవకాశం. మొత్తం మీద చూసుకున్నట్లయితే మహానాడు కడప నాడు గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ అధినేత జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా ఏదైతే కడప గడ్డపై ఇటు మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని అక్రమ అరెస్టులు చేయట్లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పి కూడా ఇక్కడ మంత్రి కొల్లు రవీంద్ర అయితే చేస్తున్నారు. తమకు వైసీపీ నేతల్ని అక్రమ అరెస్టు చేసే అవసరం లేదని చెప్పి కూడా ఇక్కడ కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, మహానాడు ప్రాంగణం నుంచి. తెలుగు జాతి ఆరాధించే మహానేత ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి పండగ రోజు అని అన్నారు. ఒకే వ్యక్తి 2 రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదని అన్నారు. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా, రైతులకు నేస్తం అని వెల్లడించారు. ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 2024లో ప్రజల తీర్పుతో విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు వెళ్తున్నామని అన్నారు. పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడపలో టీడీపీ మహానాడు 2వ రోజు ప్రారంభమైంది. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మహానాడు తొలి రోజు కీలక అంశాలపై చర్చించుకున్నామని అన్నారు. పార్టీ బలోపేతం, ప్రజలకు మేలు చేసేలా చర్చలు జరిగాయని అన్నారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి పండుగ రోజు అని, ఒకే వ్యక్తి 2 రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదని అన్నారు. తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్గా ఎన్టీఆర్ ఎదిగారని అన్నారు. నీతి, నిజాయితీ, పట్టుదల ఎన్టీఆర్ ఆయుధాలని అన్నారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడని పేర్కొన్నారు. 33 ఏళ్లు ఎండితెరకు, 13 ఏళ్లు రాజకీయాల్లో అద్వితీయ చరిత్ర సృష్టించారని అన్నారు. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా, రైతులకు నేస్తం అని అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు అని తెలిపారు. అధికారం అంటే బాధ్యత, పదవి అంటే సేవ అని నిరూపించారని కొనియాడారు. పాలకులంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్నే మార్చారని అన్నారు. ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుందని, తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రజలకు ఎన్టీఆర్ గుర్తుంటారని అన్నారు. తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భరోసా టీడీపీ జెండా అని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కొత్త ఒరవడి సృష్టించారని అన్నారు. నిన్నటి మహానాడు చర్చలు ఎంతో అర్థవంతంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా సాగాయి. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. సాధారణంగా ఒక వ్యక్తిని కానీ, ఒక సినిమా హీరో కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ కొంతమంది వ్యక్తులు, కొన్ని సమూహాలు, కొన్ని వర్గాలే అభిమానిస్తాయి. కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే
గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. 33 ఏళ్ళు వెండితెర జీవితంలో, 13 సంవత్సరాలు రాజకీయ జీవితంలో అద్వితీయ చరిత్ర సృష్టించారు. అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది. కొండనైనా ఢీ కొట్టగలిగినవే ఆత్మవిశ్వాసం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఆ పేరే 3 అక్షరాలు ఎన్టీఆర్ అని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఎప్పుడైనా ఎన్టీఆర్ విగ్రహం ఆయన ఒక్కసారి చూసి, ఆయన రూపాన్ని చూసి మీరు ఏ సంకల్పం చేసినా అది సాధించే శక్తి సామర్థ్యం మీకు వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా, రైతులకు నేస్తం, తాడి పీడిత ప్రజలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ పార్టీ పెట్టి కూడు గూడు గుడ్డ తన విధానం అని చెప్పారు. పార్టీలో ఇల్లు, నాగలి, చక్రంతో తన ప్రాధాన్యతలు వివరించారు. 43 ఏళ్ళు ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంటారు. ఈ జెండా ప్రజలకు సేవ చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులు భద్రత కోసం పోలీసు విభాగం శక్తి పేరుతో 7999348511 అనే వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వాట్సాప్ నెంబర్ ను ఆవిష్కరించారు. అత్యవసర విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వాట్సాప్ నెంబర్ నేరుగా వాయిస్, వీడియో కాల్ లేదా మెసేజ్ రూపంలో ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మహిళలు, చిన్నారులు భద్రత కోసం పోలీసు విభాగం శక్తి పేరుతో 7999348511 అనే వాట్సాప్ నెంబర్ ను ఆవిష్కరించారు. అత్యవసర విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వాట్సాప్ నెంబర్కు నేరుగా వాయిస్, వీడియో కాల్ లేదా మెసేజ్ రూపంలో ఫిర్యాదు చేయవచ్చు. ఆ సమాచారం వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా స్థానికంగా ఉండే శక్తి బృందాలకు చేరుతుంది. వెంటనే వారు అప్రమత్తమై ఆపత్కాలంలో ఉన్న వారిని రక్షిస్తారు. మహిళలు, చిన్నారులు వారి భద్రతకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా ఈ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇది 24/7 గా పనిచేస్తుంది. ఈ సందర్భంగా హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు పెద్ద ఎత్తున సాంకేతికతను వినియోగిస్తున్నామని అన్నారు. ప్రతి మహిళ ఈ వాట్సాప్ నెంబరు వారి ఫోన్లో సేవ్ చేసుకోవాలని కోరారు. శక్తి యాప్తో పాటు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐజీ బి రాజ్కుమారి, సేరి ఎస్పీ శ్రీదేవిరావు తదితరులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక తొలి మహానాడుకు రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వెనగళ్ల రామ అన్నారు. యువతకు టీడీపీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. మహానాడు అంటే టీడీపీకి ఆత్మీయ కలయిక అని పేర్కొన్నారు. కడప గడ్డ ఖచ్చితంగా టీడీపీ గడ్డ అని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 2025 మహానాడుకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే వల్ల కుమార్ రాజా అన్నారు. గత 5 సంవత్సరాల్లో తనపై 12 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ చేసిన అలుపెరగని పోరాటాల వల్లే ఇంతటి విజయం సాధించామని పేర్కొన్నారు. రెండో రోజు జరిగిన కూటమి టీడీపీ మహానాడు గ్రాండ్ సక్సెస్ అంటున్న కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కడప గడ్డపై ఇటు మహానాడు అట్టహాసంగా రెండో రోజు ప్రారంభమైంది. యువతకు సంబంధించి తీర్మానాలు కూడా ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన పరిస్థితి. ఇదే అంశంపై ఇప్పటికే మనతో మాట్లాడటానికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గెలిచిన తర్వాత తొలి మహానాడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఇంతకుముందు ఎలా జరిగేది అంత ఐడియా లేదు, కానీ నాకు ఇప్పుడైతే కనుక చాలా ఆనందంగా ఉంది. అసలు మహానాడు అంటే ఆత్మీయ కలయిక, కార్యకర్తలతోటి ఆత్మీయ కలయిక. అంటే ఇప్పుడు వెళ్తున్నప్పుడు నేతల కోసం వాళ్ళు అంటే మాతో ఫోటోలు దిగడానికి కానీ వాళ్ళు చూపించే ఉత్సాహం కానీ ఇదంతా చూస్తుంటే చాలా 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 ఆనందంగా ఉంది. అసలు అంటే పీపుల్ అందరూ వచ్చేవాళ్ళనే కాకుండా ఆప్యాయంగా అందరిని పలకరించుకుంటా ఎందుకంటే గత 5 ఏళ్ళ నుంచి పడ్డ కష్టం అంతా మర్చిపోయారు వీళ్ళంతా. సార్, కడప గడ్డ వైసీపీ అడ్డా అని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి, వాళ్ళకి ఈ మహానాడు ధీటుగా సమాధానం చెప్పగలుగుతుందా? కనపడిపోతుందిగా. వచ్చే దారిలో చూసే నేను అనుకున్నా అసలు ఏముంది, ఇది అరేంజ్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే పీపుల్ ఎంతమంది వస్తారు ఊహించలేదు. గుడివాడ నుంచి కూడా బోల్డని బస్సులు వేసుకుని నేను ఆల్రెడీ 4 బస్సులు పెట్టాను. అంతేకాకుండా కారులో అసలు విపరీతంగా వచ్చారు బేసిక్ పీపుల్.
అంటే ఇంకా రేపటికి ఎల్లుండికి ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి అనుకుంటాం. సార్ అదేవిధంగా బహిరంగ సభకు వర్షం పడితే అప్పటికి చాలా ఏర్పాట్లు కూడా చేశారు. అసలు రేపు బహిరంగ సభలో అసలు ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు? ఇప్పటికే మంత్రి నారా లోకేష్ యువగలం పేరుతో కూడా పాదయాత్ర చేసిన పరిస్థితి, యూత్ని కూడా అట్రాక్ట్ చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? ఆల్రెడీ తీర్మానాలు ఇప్పుడు ప్రవేశపెడతానే ఉన్నారు. దాంట్లో మహిళల తీర్మానం కానీ యువగలం తీర్మానం కానీ అన్నీ అద్భుతంగా నడుస్తున్నాయి. అన్నింటిలో ఇంపార్టెంట్గా అయితే కనుక నాకు బాగా నచ్చింది యువగళం తీర్మానం. ఎందుకంటే యువతే మన భవిష్యత్తు అనేది చంద్రబాబు నాయుడు గారు బిలీవ్ చేస్తారు. అదే యువతలో విపరీతమైన రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది మనకి. మన లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి. సో చాలా ఇదే టైంలో మంచి టైం తీసుకుని లోకేష్ గారిని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుందని చెప్పి మా అందరి కోరిక. ఇక్కడ మనతో మాట్లాడటానికి వర్ల కుమార్ రాజు ఉన్నారు. సార్ చెప్పండి, యువగలం గెలిచిన తర్వాత వర్ల రామయ్య గారితో ఎప్పుడైనా యువగలం పాదయాత్రకు వచ్చారా? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు మహానాడుకు రావటం ఆ ఫీల్ ఎలా ఉంది? ఇది నా పూర్వజన సుకృతం అండి. వర్ల రామయ్య గారి కుమారుడిగా నాకు అవకాశం వచ్చింది. పార్టీకి విధేయతతో ఎవరైనా కష్టపడి ఉంటే, పార్టీకి అంటుపెట్టుకొని ఉంటే వాళ్ళకి అవకాశం ఏ రకంగా వస్తుందో నాన్నగారి కష్టానికి నాకు వచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. ఏదైతే యువగలం అన్నారో, యువగలం అనేది ఒక ట్రేడ్ మార్క్ అయిపోయింది, ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజు మాట్లాడటానికే భయమయ్యే పరిస్థితుల్లో, మరి ముఖ్యంగా యువతని అణిచివేస్తూ నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో ఎటువంటి దశ లేకుండా 5 సంవత్సరాల దుర్మార్గ పాలన అణిచివేస్తూ గలం విప్పాడు యువకిషోరం యువనేత మా లోకేష్ బాబు గారు. ఆ స్ఫూర్తితో ఈరోజు యువగలం అద్భుతంగా ఉంది. 6 సూత్రాలు అమలు చేసే విధానం, మహానాడుని అప్గ్రేడ్ చేస్తూ, ఇది ఒక రంగం, ఇది మహానాడు 2.0 అనొచ్చు, అప్గ్రేడ్ చేస్తూ భావితరాల భవిష్యత్తుకి దిశ నిర్దేశించే 6 సూత్రాలను ప్రవేశపెట్టారు. సార్ గత 5 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మహానాడుకి దీనికి ధీటుగా రానున్న రోజుల్లో ఎలాంటి క్లీన్ స్వీప్ చేయబోతుంది? ఇప్పుడు కేసులు పెట్టారు, నా మీద 12 కేసులు పెట్టారు. అన్నీ అన్యాయంగా పెట్టారు. ప్రజాస్వామ్యం పరిరక్షించడం కోసం, అదేవిధంగా స్వేచ్ఛ కోసం, శాంతి భద్రత సజావుగా ఉండాలని మేము బడుగు బలహీన వర్గాల వైపు, దళితుల వైపు మేమందరం కూడా పోరాటం చేస్తే వాటిపైన కేసులు పెట్టారు, అన్యాయం చేశారు. అయితే ప్రజలే బుద్ధి చెప్పారు. ఈరోజు కడపలో, లేకపోతే మా కడపలో గడప రేపు చేయబోయే కార్యక్రమం కూడా ప్రజలను ఉత్తేజపరచడానికి, వారి భరోసా నిర్దేశించడానికి తప్ప ఏదో ఒకరినొకరు రెచ్చగొట్టుకునే విధానం కాదు. చంద్రబాబు గారు చాలా చక్కగా చెప్పారు. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామని తెలియజేస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే కడప గడ్డ మీద మహానాడు చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. యువతకు ఏదైతే ఉందో, యువతను ప్రోత్సహించేందుకు నారా లోకేష్ తీసుకొచ్చిన సూత్రం కూడా తనకు బాగా నచ్చిందని చెప్పి, ఖచ్చితంగా ఏదైతే ఇది కడప గడ్డపై ఇటు మహానాడు గ్రాండ్ సక్సెస్ అని కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, మహానాడు ప్రాంగణం నుంచి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈసారి దేశంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురిసి గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే 108% వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జూన్ నెల నుంచి సెప్టెంబర్ మధ్య సగటు కంటే 106% వర్షపాతం నమోదైందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈసారి దేశంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే 108% వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సగటు కంటే 106% వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ సెప్టెంబర్ మధ్య కాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో బుధవారం నాటికే ఒడిశా వరకు విస్తరించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వాయువ బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో మంగళవారం నాడు అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అల్పపీడనం పశ్చిమ బెంగాల్ వైపు కదులుతూ గురువారంలోగా తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కడప గడ్డపై మహానాడు 2వ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచాక తొలి మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కడప గడ్డ
ఎవరో అడ్డా అని విరవీగుతున్న వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో యువతకి టీడీపీ పెద్దపీట వేస్తుందని అన్నారు. టీడీపీ పార్టీని భూస్థాపితం చేస్తా అన్నవాళ్లే భూస్థాపితం అయ్యారంటున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మహానాడు రెండో రోజు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా పాల్గొన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గెలిచిన తర్వాత మొదటి మహానాడు ఎలా ఫీల్ అవుతున్నారేంటి? ఆనందంగా ఉంది. 2007లో తిరుపతి మహానాడుకి అమెరికా నుంచి వచ్చి పాల్గొన్న ఆ రోజు ఎన్టీఆర్ అవార్డు ఇవ్వట్లేదని చెప్పి డొనేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఎమ్మెల్యేగా మహానాడుకి వెంకటరామరావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మహానాడులో పార్టిసిపేట్ చేయడం ఆనందంగా ఉంది. అలాగే కిలో బియ్యం పథకం ₹2 ప్రవేశపెట్టిన, ఆడవాళ్ళకి ఆస్తితో సమాన హక్కు ఇచ్చిన, అలాగే 10,000 లంచం తీసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆ రోజు మంత్రిని బర్తరఫ్ చేసిన, అలాగే నక్సలైట్ని దేశభక్తులను కొనేయండి, అది ఓన్లీ ఎన్టీఆర్కే సాధ్యం. కిలోబీ ₹2 పథకం ఇవాళకి తీసేసే సాహసం ఏ ప్రజాప్రభుత్వం చేయట్లేదంటే దట్ ఈస్ ఎన్టీఆర్. అలాంటి మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మహానాడు అంగరంగ వైభవంగా జరిగింది. కడప ఎవరో అడ్డా అనుకున్న వాళ్ళు అనుకున్న 10 సీట్లు 7 సీట్లు వచ్చి కడప గడ్డ మీద దేవుడు గడపైన కడప అడ్డాలో కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూపించిన ఉత్సాహం చూస్తుంటే బ్రహ్మాండంగా మహానాడు సక్సెస్ అయింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సార్, అదేవిధంగా యువతకు ప్రాధాన్యత ఇస్తా, యువతకు ఇప్పటికే టీడీపీలో చాలా ప్రాధాన్యత ఇస్తుంది. యువతకు పెద్దపీట ఇస్తా కూడా తీర్మానాలు కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి అంటే టీడీపీకి యువత అంటే యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ యువతకు చేరుకున్నారు. కానీ ఏమేమి తీర్మానాలు యువతకు ప్రవేశపెట్టారు? యువతకు ఆల్రెడీ శాసనసభ్యులకి 65 మందికి యువతకు శాసనసభ సీట్లు ఇచ్చారు. 61 మంది గెలిచిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే. అలాగే యువగళం పాదయాత్రలో కేవలం 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యంగా పనిచేసిన లోకేష్ బాబు ఆయన శాఖ కాకపోయినా అదే దిశగా పనిచేస్తారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు గౌరవ మంత్రి లోకేష్ బాబు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ప్రవేశపెట్టిన 6 శాసనాలు రాబోయే కాలంలో కొన్ని దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీని ప్రజలకు చేరువ చేస్తాయంటే ఏమాత్రం సందేహం లేదు. సార్, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం చేసే వాళ్ళు అన్న వాళ్ళు ఆయనే భూస్థాపితం అయిపోయారు, ఎలా చూస్తారు? అంటే బలుపును వాపును బలుపు అనుకుంటారు. రాజకీయాల్లో ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉన్నది ప్రజాసేవ కోసమే. ఇప్పుడు కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల హితం పనిచేద్దాం అనుకుంటే వాళ్ళు పనిచేయాలి. అసెంబ్లీకి రావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడటం వల్ల రాష్ట్ర ప్రజలకు అనుకూరేది ఏం లేదు. వాళ్ళను కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పెట్టేది ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయటానికి. దానికి దూరంగా జరిగే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ముందు వాళ్ళ పార్టీని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే తర్వాత ఇట్లా నేను మాట్లాడవచ్చు ఇంకో రోజు. కడప గడ్డపై మహానాడు గ్రాండ్ సక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహానాడుకి యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా 62 మంది యువతను కూడా ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దిన ఏకైక పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఖచ్చితంగా వాపును బలుపు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇటు వైసీపీ అధినేత జగన్ వాపును బలుపు అనుకుంటారని కూడా, అదేవిధంగా వాళ్ళ పార్టీకి కనీసం స్టాండ్ కూడా లేదు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కడప గడ్డపై టీడీపీ జెండా రెపరెపలాడుతుందని చెప్పి కూడా ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, మహానాడు ప్రాంగణం నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కడప గడ్డపై రెండో రోజు ఘనంగా మహానాడు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని కోరుకుంటున్నానన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. త్రికరణ శుద్ధితో చేసే ఏ కార్యక్రమమైనా సత్ఫలితాలను ఇస్తుందని చేసి చూపారని వెల్లడి. కడప రాయలసీమ ప్రజల ఆశీర్వాదంతో మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.